నమస్తే వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్। ఈరోజైతే మనం ఒక స్పెషల్ ఆకుకూర గురించి అయితే చెప్తానండి। ఇది మనం ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి ఇంకెప్పుడు విత్తనాలు వేయకుండానే మన గార్డెన్లో పెరిగిపోతూ ఉంటుంది। ఈ ఎండాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూర అంటే ఇట్లా ఆకాశాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, పొద్దున్నే ఇట్లా ఆకాశానికి రంగులు దిద్దినట్టుగా అనిపిస్తే మీకోసం అయితే చిన్న వీడియో చూడండి। ఇప్పుడు మనం ఇవి అయితే టబ్బులో టమాటా నారైతే ఆల్రెడీ వేసుకున్నాము, అది పెరిగి కాయలు కూడా వస్తున్నాయి। మనకు కంటైనర్స్ ఖాళీగా లేనప్పుడు ఈ విధంగా ఏ దాంట్లో ఒక దాంట్లో మనము ఈ కాడలను పెట్టుకున్నా కానీ మనకి ఆకుకూర మంచిగా వారం రోజుల్లో తయారైపోతుంది। దీనికి తడి మంచిగా ఉండి మనం మట్టి పొడి పొడిగా ఉంటే వేళ్ళు ఈజీగా నాటుకుంటాయి। నీళ్ళు కూడా మనం తక్కువ వాడి మనం ఎక్కువసార్లు ఆకుకూరను తీసుకోవచ్చు। చూసినట్టయితే ఇది గుర్తుపట్టారా? గంగవల్లి కూర అంటారు। ఇలాంటి ముదిరిన కాడలని మనం ఒకసారి గుచ్చేసినాం అనుకోండి ఆకుకూర హెల్తీగా వస్తుంది। తర్వాత మనం దీన్ని ఎప్పటికప్పుడు కాడలు తీసేసుకుంటూ ఉంటే మనకు గుబ్బురుగా తయారయ్యి మనకి విత్తనాలు వస్తుంటాయి। ఆ విత్తనాలను తీసుకోవచ్చు, ఇంకా ఆకుకూరగాను, పప్పుగాను, పచ్చడిగాను చాలా రకాలుగా అయితే వాడుకోవచ్చు। ఇది తప్పకుండా మనం ఈ ఎండాకాలంలో తినాల్సిన ఆకుకూర, శరీరానికి చలువ చేస్తుంది। ఇది మనం ఏంటంటే ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి మన గార్డెన్లో ఇంకా మనం విత్తనాలు వేయకుండానే అక్కడిక్కడ మట్టిలో కలిసిపోయి వస్తూనే ఉంటాయి। ఈ కొమ్మలకి మనము ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం కూడా లేదు। మీరు వేరే కంటైనర్లో చూస్తున్నారు కదా, నేను మీకు చూపించే విధంగానే నాటుకుంటున్నాను। అయినా ఎంత బాగా గుబురుగా తయారైందో మీరే చూద్దురు కానీ ఇలాంటివి ఏంటంటే మనము కొన్ని విత్తనాలు లేనప్పుడు ఈ విధంగా కాడలు కూడా నాటుకుంటే ఎంతో ఈజీగా అయితే పెరుగుతుంది। మనము అన్ని రకాల ఆకుకూరలను అయితే ఈ విధంగా పెంచుతున్నాం కదా, మనము ఏమీ శ్రమ పడకుండా కొంచెం మట్టిలో అయినా సరే ఎంతో ఈజీగా పెరిగే ఆకుకూర। దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదండి, ఇట్లా చెట్టు నీడలో ఈజీగా పెరిగేస్తూ ఉంటుంది। మీరు బాల్కనీలో అయినా సరే చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఇట్లా 2 కాడలు కానీ అట్లా పెట్టుకొని మంచిగా వీటికి నీళ్ళు చల్లేసేయాలి। మనకి డైరెక్ట్ ఎండ తగలకూడదు, అప్పుడు అది నాటుకున్నప్పుడు ఈ చెట్టు నీడలో ఉంది కాబట్టి పైన ఉన్నా కానీ మనకు పర్వాలేదు। ఇంకా ఇది మనకు వారం 10 రోజుల్లో ఆకుకూర తయారవుతుంది, తర్వాత విత్తనాలు కూడా వస్తాయి। మనకు వారం 10 రోజుల తర్వాత ఈ ఆకుకూర ఏ విధంగా తయారయ్యేది కూడా చూపిస్తూ ఉంటాను। పిల్లలకు పెట్టాల్సిన ఆకుకూర అండి, ఎండాకాలంలో వేడి జ్వరాలు వస్తాయి కదా, అలాంటివి రాకుండా అరికడుతుంది। చూడండి మనం నాటుకున్న కొమ్మలు ఏ విధంగా వచ్చినాయి। మనం కొమ్మలు అయినా కానీ మళ్ళీ మనకి విత్తనాలను కూడా తయారు చేసి ఇస్తాయి మొక్కలు। ఇప్పుడు ఏంటంటే మనం ఈ విత్తనాలను కూడా కలెక్ట్ చేసుకోవచ్చు। ఎంత హెల్తీగా పెరిగింది చూడండి। మనం పక్కనే తోటకూర కాడలు పెట్టినా వీటికంటే ఫాస్ట్గా ఈ ఆకుకూర అయితే పెరిగింది। ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ పువ్వు రానియకుండానే ఇదేంటంటే 10 రోజులకు మనకి ఈ పువ్వు వచ్చింది। ఈ పువ్వు కూడా రానియకుండా ఏంటంటే ఇట్లా మంచిగా ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇందులో నాటుది కూడా ఉంటుంది, చిన్న ఆకులు ఉంటాయి। మరి ఇది కొంచెం మనకి ఆకులు చూడండి పెద్ద పెద్దగా ఎంత హెల్తీగా ఉంది। ఇది వచ్చినప్పుడల్లా ఇట్లా తీసుకొని మనం ఇందులో మామిడికాయ వేసి పప్పు చేసుకున్నా, టమాటా వేసి కర్రీ వేసుకున్నా కానీ రోజు తిన్నా కానీ చాలా మంచిదండి। ఇట్లా మనం ఈ ఆకుకూరని ఎంతో ఈజీగా అయితే పెంచుకోవచ్చు। ఇంకా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, ఈ ఆకుకూర ఎక్కువగా వస్తుంది మనకి 20 రూపాయలకి 2, 3 ఇస్తారు, కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది, దొరకడం కూడా కష్టమే। ఇంకా మనం ఏంటంటే ఇది మంచిగా ఇట్లా మన టెర్రస్ పైన కానీ బాల్కనీలో కానీ ఎంత ఈజీగా పెంచుకోవచ్చు। ఎంత లేతగా ఉంటాయి చూడండి కాడలు కూడా, మనం ఎక్కడ వరకు విరగొట్టినా కానీ కింది వరకు కూడా వస్తాయి, కాడలతో సహా వండుకోవచ్చు। ఇట్లా చూడండి ఇంత బాగా వస్తుంది। మనం ఇట్లా ఒక 5-6 కాడలు గుచ్చేసినా కానీ మనకి ఎంతో హెల్తీ ఆకుకూర అయితే రెడీ అండి। ఈ ఆకుకూర ఏంటంటే మనకి ఎక్కువగా ఎండాకాలంలో వస్తుంది కదా, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మన దగ్గర విత్తనాలు లేవు అనుకున్నప్పుడు ఇట్లా ముదురు కొమ్మలు గుచ్చేసుకున్నా కానీ ఈజీగా పెరుగుతూ ఉంటుంది। ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి ఇంకా మనకి ప్రతిసారి ఆకుకూర వస్తూనే ఉంటుంది। దీనికి ఏదో ఒక ఎరువు ఇస్తూ ఉంటే మనకి ఇట్లా ప్లేట్ నిండుగా ఆకుకూర అయితే రెడీ। తప్పనిసరిగా మన గార్డెన్లో ఉండాల్సిన ఆకుకూర అండి, ఇది ఎండాకాలంలో వచ్చే ఆకుకూర। ఇట్లా ఆకుకూరని అంతా కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఏదో ఒక ఎరువు తీయాలి। మీకు అందుబాటులో ఉన్నది కిచెన్ వేస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి లిక్విడ్ రూపంలోనో ఏదైనా సరే ఇస్తే ఇవి మళ్ళీ ఆకులు పచ్చగా వచ్చి చెట్టు గుబురుగా తయారవుతుంది। ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ నుంచి ఇస్తాను చూడండి। ఇట్లా ఎప్పటికప్పుడు అయితే నేను కిచెన్ వేస్ట్ని లేయర్ బై లేయర్ అయితే ఈ విధంగా వేసుకుంటాను। కొద్దిగా ఇదైతే అందులో వేద్దాము।
ఇట్లా మనకి అన్ని పీల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇలా ఆకులది ఎక్కువ ఉంటుంది మనకి. ఇది మంచి ఆకులు పెరగడానికి గుబురుగా తయారవుతుంది అనమాట. మనకు ఆకులు హెల్దీగా వస్తాయి. చూడండి ఇప్పుడు ఈ విధంగా మంచి ఇట్లా వేసేసి మంచి ఇట్లా అనుకొని, ఇందులో మంచి ఎండుటాకులది కదా ఇదంతా, మంచి ఇట్లా నీళ్ళు వేసేసుకుంటే మళ్ళీ గుబ్బురుగా తయారవుతాయి. వారం రోజుల్లో మళ్ళీ ఆకుకూర వస్తుంది. ఇట్లా మనకి చాలా రోజుల వరకు కూడా తీసుకోవచ్చు. ఉంటాను మరి. వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాను. ఇట్లా ఈజీ అండ్ మనం హెల్దీగా ఆకుకూరలని పెంచుకోవచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చండి. ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్.